దోసలు, ఇడ్లీలంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీనండి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసే రెసిపీ మార్నింగ్ టైంలో. మరి అలా ఇష్టంగా తింటారు. అలాగే ఈజీగా అయిపోయే రెసిపీ అనేసి ఎప్పుడు అదే వైట్ రైస్‌తో కాకుండా హెల్తీగా ఈరోజు నేనైతే మల్టీగ్రెయిన్ మిల్లెట్ కాంబినేషన్‌తో చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ కాంబినేషన్తో అంటే సామలు అలాగే వివిధ రకాల పప్పుల కాంబినేషన్తో అయితే చేసుకుందామండి. ఇవి వచ్చేసి నెలసరి సమస్యలు ఉన్న వారికి, అలాగే ప్రోటీన్ లోపం ఉన్న వారికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, చిన్నపిల్లల ఎముకల బలానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుందాం. ఇందులోకి 2 కప్పుల సామలు అయితే తీసుకుందాం. సామల గురించి అందరికీ తెలిసిందే కదండి. ఇవైతే లేడీస్ ప్రాబ్లంకి అయితే చాలా మంచివి. నెలసరి సమస్యలకి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి, అలాగే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొత్తానికి మన జననాంగాల సమస్యలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా వారానికి 1-2 సార్లైనా ఈ సామల్ని తినడానికి ట్రై చేయండి. అన్ని హాఫ్ కప్పున నేనైతే మసూర్ దాలు, అలాగే చన్నా దాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు అండి. 1 టీ స్పూన్ మెంతులు వేసేసుకొని 1 టీ గ్లాస్ అన్ని నీళ్ళైతే వైట్ రైస్ అయితే వేసుకున్నాను. బియ్యాన్ని అన్నిటినీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నీళ్లు వేసి 1కి 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఈ మిల్లెట్స్ వచ్చేసి మనకి షాప్లలో ఎక్కడైనా దొరుకుతాయండి. సూపర్ మార్కెట్లో కానీ లేదంటే మాల్స్లలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారన్నట్టు. చిన్న చిన్న షాప్లలో కాకుండా కొద్దిగా పెద్దగా సూపర్ మార్కెట్ అలాంటి దాంట్లో అడగండి. ఇప్పుడు నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకుందాం. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే కూడా 6-8 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. మూత క్లోజ్ చేసుకొని నానబెట్టేసుకుందాం. ఆరోగ్యంకి అయితే చాలా మంచి అండి. అప్పుడప్పుడు మిల్లెట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. చూసారు కదా, మనకి ఒక 5 అవర్స్ కాలాగా బాగా చక్కగా నానిపోయినాయండి. 5-6 గంటల తర్వాత చూస్తే సాయంత్రం కల్లా ఇప్పుడు వీటిని అయితే మనము గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. గ్రైండర్ లేదు అనేటట్టుంటే ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని పిండి అయితే రుబ్బుకోవచ్చు. మనము ఈ వారంలో రోజు అవే వైట్ రైస్తో చేసిన ఇడ్లీలు కానీ, వైట్ రవ్వతో చేసిన ఇడ్లీలు కానీ, వైట్ రైస్తో చేసిన దోశలు కానీ కాకుండా ఒక్కొక్క రోజు డిఫరెంట్గా ఇలాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దోశలు, ఇడ్లీలు. కాబట్టి ఈ విధంగా మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో చేసామంటే వాళ్ళ హెల్త్కి మంచిది. ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. పిండి చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకండి. పిండి అనేది లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇదే బ్యాటర్తోనే ఇంకా డిఫరెంట్గా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైంలో చేసి మీకైతే చూపిస్తానన్నట్టు. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో ఒకసారి. ఇప్పుడు దీన్ని అయితే నైట్ అంతా పులియడానికి పెట్టేసుకుందాం. పొద్దున కల్లా మనకి పిండి బాగా చక్కగా ఫోమెంట్ అయింటుంది. చూడండి ఎంత బాగా పులిసింది కదా. ఇప్పుడు దీన్ని నిదానంగా ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీరు కావాల్సినంత బ్యాటర్ తీసేసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఏమంటే గుంత పొంగనాలు కానీ లేదంటే ఇడ్లీలు కానీ ఈ విధంగా డిఫరెంట్గా ఉత్తపం లాంటివి అలా చేసుకోవచ్చండి. ఇదే బ్యాటర్తోనే 3-4 రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కావాల్సినంత బ్యాటర్ అయితే తీసేసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటా. ఈ విధంగా ఒక డబ్బాలో అయితే వేసుకుంటానండి. స్టీల్ డబ్బాలో. ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను ఇలా పిండి వేసి పెట్టుకోను. స్టీల్ డబ్బాలో వేసేసుకొని మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. ఈ మధ్యకాలంలో అయితే నెలసరి సమస్యలు కానీ లేదంటే పీసీఓడి పీసీఓఎస్ అని హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి. వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్కి వారానికి 1-2 సార్లైనా ఈ మల్టీగ్రెయిన్ మిల్లెట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి. దోశలే కాకుండా చాలా రకాల డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. పొంగల్ లాగా కానీ లేదంటే కిచిడీ లాగా, ఉప్మా, ఈ విధంగా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని బాగా టిష్యూతో తుడిచేసుకొని
ప్యాన్ అనేది నార్మల్ హీట్ ఉన్నప్పుడు బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు దోశ అనేది బాగా ఎర్రగా కాలాలి, మంచి కలర్తో రావాలి, బియ్యంతో చేసినట్టే అనేటట్టు ఉంటే పెనం అనేది మీడియం హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి. చూసారు కదా మంచి కలర్తో ఎంత బాగా వచ్చింది కదా, మనకి వైట్ రైస్తో చేసినట్టే వస్తుంది అన్నట్టు. అన్నీ ఇదే విధంగా కాల్చేసుకున్నామంటే మనకి హెల్తీగా మల్టీగ్రెయిన్ మిల్లెట్ కాంబినేషన్తో దోశ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా, అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇంకా ఏమైనా డిఫరెంట్గా హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ అయితే చేసి పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్